నిర్మాత శ్రీ ప్రసన్న గారిని తమ సందేశాన్ని మనకోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న అందరికీ కూడా ఇక్కడ అంటే పెదవులు మాట్లాడటం కోసం ఎవరు రాలేదు. ఇక్కడ హృదయంలోనూ మనసులోనూ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ లోపలున్న భావోద్వేగాల్ని తెలియపరచడానికైనా వినటానికైనా వాళ్ళు మాత్రమే వచ్చారు. అలా రాగలిగిన రప్పించగలిగిన ఏకైక మహానుభావులు శ్రీ ఎన్టీఆర్. ఆ 3 అక్షరాలే ఇంత నడిపిస్తుంది. సరే, ఒక 1700 మంది బ్రిటిష్ కౌన్సిల్ ఎగ్జామ్ రాస్తే సబ్ రిజిస్ట్రార్ ఎగ్జామ్కి కేవలం 7 పాస్ అయితే ఆ 7 ఒకళ్ళగా సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంలోకి వెళ్ళింది ఎన్టీఆర్. ఆ సబ్ రిజిస్ట్రార్ దాంట్లో బ్యూరోక్రాట్ సిస్టమ్ అవి నచ్చక అది వద్దనుకుని సినీ రంగంలో ఎంతో కష్టపడి, అంటే చాలామంది అనుకుంటుంటారు ఆయనకి ఏదో పూల పలకలో వెళ్ళిపోయారు, ఇది చాలా ఈజీగా వెళ్ళిపోయారు. కాదు, ఎంతో కష్టాలు పడి ఎన్నో కిలోమీటర్లు నడిచి ఎవ్రీ డే నడిచి ఎంతో కష్టపడి ఆయన స్టార్ట్ అయితే ఆయన కెరీర్ మన దేశం 75 ఏళ్ళ సినిమా అది అనుకుంటే ఆ మన దేశంకి దర్శకులు ఎల్వి ప్రసాద్ గారు, అదే మిర్జాపురం రాజు గారు, కృష్ణవేణి గారు అది అనుకుంటే రెండో సినిమా షావుకారు అది విజయవాడది, దానికి కూడా ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టరు. మూడో సినిమా పల్లెటూరు పిల్ల. ఇలా వెళ్ళిన ప్రహసనంలో 5వ సినిమా మాయారంభ తెలుగు తమిళ్ 2 భాషల్లోనూ ఆయన నటించారు. 6వ సినిమాకి వస్తే పాతాళ భైరవి 1951లో తెలుగు తమిళ్ విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ ద్వారా రిలీజ్ అయ్యి 2 స్టేట్లలోనూ 175 డేస్ ఆడి తర్వాత 1952లో హిందీలో జమినీ వాళ్ళు నిర్మించారు, అది కూడా 175 డేస్ ఆడి 3 భాషల్లోనూ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ ఇన్ 1951-52. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఇవాళ మాట్లాడుతున్నాం పాన్ ఇండియాలని, పాన్ ఇండియా ఆ రోజునే ఉంది పాన్ ఇండియా. సో అలాంటి ఎన్టీఆర్ అలా చేసుకుంటా జానపద అన్ని పౌరాణిక ఈ పాత్రని కాదు, ఆయన డీగ్లామరైజ్ రోల్ రాజు పేదలో కానీ అలా ఎన్నో చేసుకుంటూ ఎన్నో రకాలుగా. జనరల్గా ఏంటంటే దేవుళ్ళని ఆరాధిస్తాం, కానీ రాక్షసుల్ని భయంకరంగా తిడుతూ విలన్లుగా చూస్తాం. కానీ రాక్షసుల్లో ఉన్న మంచి కోణాన్ని కూడా తెలియపరిచి ఆ రాక్షసుల్ని, అంటే ఒకసారి కేవీ రెడ్డి గారిని దర్శకులుగా అనుకుని సినిమా అని అనుకుంటే కేవీ రెడ్డి గారు చెప్పారంట, అదేంటి రాముడిగా ఎవరు చేస్తున్నారంటే రాముడిగా హర్నాథ్ గారు చేస్తున్నారన్నమాట. రావణాసుడిగా ఎవరు చేస్తున్నారు అని అంటే రావణాసుడిగా నేనే చేస్తున్నా అన్నారట. అప్పుడు కేవీ రెడ్డి గారు అలా కాదు, రాముడు అంటే ఎన్టీఆర్ చేయాలి, రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు చేయాలి, ఇది ఫార్మాట్, మీరు ఆ ఫార్మాట్కి విరుద్ధంగా చేస్తున్నారు అని అంటే సరే అప్పుడు ఆ సినిమాకి ఎన్టీ రామారావు గారే దర్శకత్వం వహించి సీతారామ కళ్యాణం చేయడం జరిగింది, అతి పెద్ద హిట్. ఆ సినిమాని ఫస్ట్ ప్రొజెక్షన్ కేవీ రెడ్డి గారికి చూపిస్తే నువ్వు ఎప్పుడు గురువు అంటావు, గురువు కాదు, నువ్వు నాకు గురువుగా కనబడుతున్నావు, ఒక క్రియేటర్, ఒక డైరెక్టర్, ఒక రాముడుగా రామారావు గారిని సృష్టించింది ఒక డైరెక్టరు, రావణాసురుడిగా ఎస్వి రంగారావుని సృష్టించింది ఒక డైరెక్టరు. అలా డైరెక్టర్ క్రియేటర్ అనే విషయం మర్చిపోయి నేను ఫాలోయర్గా మారి రాముడు అంటే రామారావు, రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు అనుకున్నాను, కానీ నా కళ్ళు తెరిపించావని చెప్పారంట సీతారామ కళ్యాణ్. దాని తర్వాత రెండో సినిమా కులేబక్కావళి కథ, అది పెద్ద హిట్. ఈ 2 సినిమాలో డైరెక్టర్ కార్డే లేదు, అసలు సంబంధమే లేదు. అప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను డైరెక్టర్ కార్డు లేకపోతే ఎవరైనా డైరెక్టర్ అనేది కొంచెం అవమానకరంగా ఉంది డైరెక్టర్స్కి అని చెప్పి అప్పట్లో శాంతకుమార్ గారి భర్త పుల్లయ్య గారిని పంపించి ఆయన్ని ఏమన్నా చేద్దామంటే 24 క్రాఫ్ట్స్ ఆయన ఏమీ చేయలేం, వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేయండి అని అంటే అప్పుడు పుల్లయ్య గారు వస్తే నేను ఒకళ్ళని అవమానించాలని కాదు, ఒకళ్ళని ఇచ్చేయాలని కాదు, ఎన్టీ రామారావు BA అంటే 3 సంవత్సరాలు పాస్ అయితే వచ్చే డిగ్రీ నాది, ఆ డిగ్రీ పెట్టుకుంటాను, నాకు అర్హత 3 సంవత్సరాలు పాస్ అయితేనే నాకు వస్తుంది, పాస్ అవ్వకపోతే నాకు అది రాదు, నాకు అది బ్రాకెట్లో మిగిలిపోద్ది అని చెప్పి నేను 3 సినిమాలు దర్శకత్వం వహించి సూపర్ హిట్ అయ్యి ప్రజామోదం పొందిన తర్వాతే నాకు ఆ దర్శకుడు డిగ్రీ వస్తుందనుకుని నేను అలా అనుకుంటున్నాను. సరే, మీరు ఇప్పటికి వచ్చారు కాబట్టి 90% సినిమా అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కనుక ఫెయిల్ అయితే నేను సినీ రంగంలో నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్ని రంగాల్లోంచి నేను వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పి ఆ 3వ సినిమాని ధైర్యం చేసి ఛాలెంజ్ చేసి ఆ 3వ సినిమాలో పేరేసుకుంటం జరిగింది. ఆ 3వ సినిమానే శ్రీకృష్ణ పాండవీయం. ఆ 3 సినిమాలతో గొప్పగా డైరెక్టర్ అయిన మహానుభావుడైన అలాంటి సినిమా ఫీల్డ్ నుంచి ఆయన చేసుకుంటూ వస్తే
ఇక నేను 1981 పూణేలో ఎంబీఏ చదవటానికి వెళ్తే యు ఆర్ ఫ్రమ్ అన్నాడు. యు ఆర్ ఫ్రమ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పా. వేర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. సరే ఏం చెప్పాలో తెలియక సౌత్ ఇండియా అన్నా. వేర్ ఈజ్ సౌత్ ఇండియా అన్నాడు. ఏం చెప్పాలో తెలియక ఇండియా అన్నా. వాడికి కొంచెం నా మీద జాలి వేసినట్టుంది, వీడికి సరిగ్గా చెప్పడం రావట్లేదని ఓ యూ మద్రాసి అన్నాడు. ఓ సర్లే ఏదో ఒకటి మన చుట్టుపక్కల ఏదో ఒక పేరు చెప్పాడు అని యా మద్రాసి అన్న. అలాంటి కర్మ, అలాంటి దుస్థితి తెలుగువాడు ప్రపంచానికి తెలియని స్థాయిలో ఉంటే, తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడి పౌరుష పరాక్రమాల కోసం అని చెప్పి పట్టెడన్నం తినలేని పేదల కోసం ఇంతమంది ఇవాళ వరకు 60 సంవత్సరాల వరకు నన్నింత మహానటుడిని చేసి, నన్నింత స్టార్ని చేసి, నన్నింత టాన్ని చేసిన వీళ్ళ కోసం నేను అన్ని వదులుకొని ఇప్పటిదాకా నా కుటుంబాన్ని చూశా. ఇక కుటుంబం అంటే నా ప్రజలే కుటుంబం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, వాళ్ళని చూసుకుంటానికి నేను వెళ్ళాలి అని రోజుకి ₹1,00,000 ఆ రోజులు అమితాబ్ బచ్చన్ కూడా తీసుకోవాలా. భారతదేశంలో ఏ నటుడు తీసుకోలేని పరిస్థితిలో రోజుకి ₹1,00,000 తీసుకునే పరిస్థితిలో, కుటుంబానికి ఇంకా కోట్లాది రూపాయలు సంపాదించబెట్టగలిగే పరిస్థితిలో ఉండి కూడా వదిలేసి అప్పుడు రాజకీయాలకు వచ్చారు. రాజకీయాలకు వచ్చి 82 ఎలక్షన్ అయింది. 83 జనవరి 9 ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ మహారాష్ట్రలో అయితే తెలుగోడు తెలియదు అన్నాడు, వాడు గుడివాడ గురించి మాట్లాడుతున్నాడు. సో అలా మాట్లాడగలిగేటట్టుగా చేసింది దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఆయన చేసిన పథకాలు ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడతాం. 610 జీవో తీసుకొచ్చింది ఆయనే. ఇవాళ పటేల్ పట్వారీ వ్యవస్థ, మున్సబు కరణాల వ్యవస్థ, ఆయన పిల్లనిచ్చిన మామ, మేనమామ, తర్వాత బామ్మర్ది వంశపారంపర్యంగా మున్సబులుగా వస్తారు. వంశపారంపర్యంగా మున్సబులు, లేకపోతే పటేళ్ళు, వంశపారంపర్యంగా పట్వారీలు, లేకపోతే కరణాలు, వీళ్ళు వచ్చే స్థాయిలో కాదు. ఇది కేవలం అగ్ర కులాల చేతిలోనే ఉంది. కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరికీ రాజ్యాధికారం కావాలి, అందరికీ హక్కు కావాలి అని చెప్పి ఆ రోజుల్లో మిమ్మల్ని చంపేస్తామని బెదిరించినా కూడా సావనైనా చస్తా, అందరికీ రాజ్యాధికారం రావాలి అని చెప్పి అది రద్దు చేయటం మూలంగానే ఇవాళ తెలంగాణలో ఎంతమంది ఏలగలుగుతున్నారో, ఇంతమంది రాజకీయ నాయకులు పుట్టారో. ఇంత జరిగిన తర్వాత ఆయన పార్టీ పెట్టి హైదరాబాద్ నడిబొడ్డు ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి తిరుపతిలో మీటింగ్ మొదలెట్టి రాయలసీమ నుంచి ఆంధ్ర వస్తున్నారు. వస్తా అంటే ఈయన మొత్తం చుట్టేస్తే కొంపలారిపోతాయి అని చెప్పి అప్పట్లో ఇందిరాగాంధీ గారు ప్రీ పోల్ ఎలక్షన్ పెట్టారు. ప్రీ పోల్ ఎలక్షన్లో తెలంగాణలో తిరగలేకపోయారు. దాని మూలంగా తెలంగాణలో కొంతమంది మహానాయకులు ఓడిపోవటం జరిగింది. ఆ రోజు 82లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇది కేవలం నాకు ఇలా జరగటం మూలంగా జరిగింది, ఈసారి ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మొదలెడతా అన్నారు. ఎవరైతే ఓడిపోయారో ఆ మహానాయకులందరూ ఆ నెక్స్ట్ టైం వరుసగా గెలిచారు, అందరూ గెలిచారు. సో అలాంటి ఇదిలో చూసుకుని ఎన్నో, అంటే స్త్రీలకు ఆస్తి హక్కు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు, ఆయన కోడళ్ళ పేరు మీద ఇల్లు పెడతాం జరిగింది. ఆయన ఇది సినీ నటుడుగా ఉన్నప్పుడే డ్రైవర్ రాముడిలో వచ్చిన ఇన్కంతో డ్రైవర్ రాముడికి వాళ్లే ప్రొడ్యూసర్లు అన్నట్టుగా పెట్టి దాని మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఇల్లు కట్టుకున్నట్టు, మీకు స్వతంత్రం ఉండాలి, మీకు ఇది ఉండాలి, మరి రేపు ఎప్పుడన్నా నా పిల్లలు నా ఇంట్లో కాదు అని అనే పరిస్థితి వచ్చే రోజున ఇది నా ఇల్లు, అవసరమైతే నువ్వు బయటికి పో అనే స్థాయి నీకు ఉండాలని చెప్పి ఆయన సినీ నటుడుగా చేసిన ఆయన అదే రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత ఆస్తి హక్కు భారతదేశంలోనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి ఆస్తి హక్కు ఇవ్వటం జరిగింది. సో అలా 78 సో అట్లా చేయటం జరిగింది. అలా ఆస్తి హక్కు అటు కోడలకు ఆస్తి హక్కు, కొడుకులు ఎట్లాంటి వాళ్ళైనా ఏమైనా కానీ కొడుకుల పేర్లు రాసేవాళ్ళని చూసాం కానీ కోడల పేరు మీద రాసేవాళ్ళని చూడాల. అది ఒక్క ఎన్టీ రామారావు వల్లే సాధ్యమైంది. అలా ఎంతో మందికి ఎన్నో పథకాలు, అలాగే స్త్రీలకు ఆస్తికి సమానం ఇస్తూ, పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇస్తూ, తెలంగాణలో రైతాంగానికి పవర్, విద్యుత్తు చాలా ఇంపార్టెంట్. ₹50 స్లాబ్లో మీరు ఎంతైనా వాడుకోండి అని చెప్పి ఆయన చేసిన దాని మూలంగానే వాళ్ళ తెలంగాణలో ఎంతో వ్యవసాయ భూమిగా మారిందంటే అది కారణం చెరువులు. ఇలా చూసుకుంటూ చూస్తే ఎంతో చేశారు ఆయన, ఎంతో చేసిన అలాంటి మహానుభావుడు, వ్యక్తి. సరే ఇవాళ లేకపోయినా ఆయనకి జననమే ఉంది కానీ మరణం లేదు. ఒక దేవుడు ఆయన పేరుతో కానీ ఆయన దీనితో కానీ ఎన్టీఆర్ అనే దగ్గర వాళ్ళ కుటుంబం నుంచి రావచ్చు, ఇంకా రావచ్చు, ఎంతమంది ఎన్టీ రామారావులు వచ్చినా
ఒక్క ఎన్టీ రామారావు ఆయనకి సరితూగగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రారు. ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన దీక్ష, ఆయన విజయం, ఆయనే చరిత్ర సృష్టించారు, ఆయనే చరిత్రకు మూలకర్త, ఆయనే అన్నిటికీ. అలాంటి వ్యక్తి అయిపోయిన తర్వాత సరే ఇక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుకున్నా కూడా దేవుడికి పూజ చేయడానికి పూజారులు కావాలి. ఆ పూజారుల కిందే ఈ ఎన్టీఆర్ లిటరేచర్. వీళ్ళు ఇదేదో పవర్లో ఉందని వీళ్ళు రాలా. 4 సంవత్సరాల క్రితం పవర్లో లేని పరిస్థితిలో విజయవాడలో ఆ రోజున రజనీకాంత్ని తీసుకెళ్ళి ఆ రోజున ఫంక్షన్ చేసినప్పుడు అక్కడ ప్రభుత్వం ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందో, ఎంత ఇబ్బంది జరిగిందో, ఆ ఇబ్బంది నుంచి అక్కడ రజనీకాంత్ వచ్చి మాట్లాడిన దానికి ఎంత ట్రోల్ చేసిందో కూడా మనం చూసాం. దాని తర్వాత టీడీ జనార్దన్ గారు రజనీకాంత్ గారు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పి, సార్ సారీ సార్ మేము ఇలా అనుకోలేదు సార్ అంటే, రజనీకాంత్ గారు ఆయనకి చెప్పింది, గల్లీ గల్లీ వస్తా, ఎక్కడికైనా తీసుకెళ్ళండి, నేను మళ్ళా ఆ పార్టీని పవర్లోకి తీసుకురావడానికి నేనేం చేయమన్నా చేస్తా, వాళ్ళు మురుక్కుంటారయ్యా, కుక్కల మురుగుతూ ఈ సింహం పట్టించుకోదు అని ఆయన చెప్పాడు రజనీకాంత్ గారు. అది మామూలు విషయం కాదు. దాని తర్వాత కైతలాపూర్ గ్రౌండ్స్లో అక్కడ ఎవరిని లోపలికి రానివ్వట్ల. కృష్ణవేణి గారికి దాదాపు 100 సంవత్సరాల వయసు, వాళ్ళ కూతురికి దాదాపు 75 సంవత్సరాల వయసు, అనురాదేవి గారు. వాళ్ళిద్దరూ రోజారమణి గారు, ముగ్గురుంటే రానివ్వకపోతే నేను బలవంతంగా ఇచ్చేసి లోపలికి తీసుకెళ్తే అక్కడ లేడీ ఏసీపీ ఆవిడ ఉంది. సార్ ఇప్పుడు దాకా 3 రౌండ్లు తిప్పించాను సార్, మీరు ఇప్పుడు తీసుకొచ్చారా అంది. ఏం చెప్పాలండి. సో అలాంటి ప్రతికూల పరిస్థితిలో కైతలాపూర్ గ్రౌండ్స్ కానీ అక్కడ కానీ చేసి అలా చేస్తున్నాం. వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. సో అట్టా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి పూజారులు ఎంత ముఖ్యమో డెఫినెట్గా ఈ లిటరేచర్ కమిటీ అంత ముఖ్యం. వీళ్ళందరూ కూడా నిష్ణాతులు. వీళ్ళందరూ పవర్ చూసో పవర్లో ఉన్నాం అనుకునే కాదు. చాలామంది మా సినిమా వాళ్ళు కూడా ఏదైనా డిస్కషన్, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకేం సంబంధం అండి, అదేదో రాజకీయం గోవాలని మాట్లాడిన వాళ్ళు తెల్లారు లెగిస్తే పవర్లో ఉంటే రోజు మా వాళ్ళే ఉంటారు. సో అలా మాట్లాడిన మా వాళ్ళ తరహాలో వీళ్ళెవరో బిహేవ్ చేయలేదు. ఈ రోజు రాత్రుళ్ళు పగళ్ళు కష్టపడి చేశారు లిటరేచర్ కమిటీ. వీళ్ళు పవర్ ఉన్నా పవర్ లేకపోయినా ఎప్పుడు ఇదవుతారు. ఒకసారి ఇప్పుడు జనార్దన్ గారితో చెప్పా, సార్ అపోజిషన్లో ఉండగా మేము ఆ పార్టీనే సార్, పవర్లోకి వస్తే మాకు సంబంధం ఉండదు సార్ అన్న. ఆయన లేదు సార్, ఇక నుంచి పవర్లో ఉండా కూడా మీకు ఆ పార్టీనే సంబంధం ఉండి అని చెప్పారు. కానీ మా అవసరం అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఉంటాం, పవర్లో ఉన్నప్పుడు మాకు మేము వెళ్ళి దాన్ని ఇచ్చేసుకుంటా లేదు. అలాగే ఇక కుటుంబం, నందమూరి కుటుంబం అండి, ఏ రోజున వీళ్ళు సెక్రటరీలకు వెళ్ళా, ఏ రోజున ఏ పైరవులకి వెళ్ళా, ఏ రోజున పలానా ఫైల్ మీద సంతకం పెట్టమని అనలా. ఎప్పుడు కూడా ఆయనకి వెన్ను దండగా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఎవరి కాళ్ళు ఎవరు ఏం పనులు చేయాలి. ఒక హరికృష్ణ గారు చైతన్య రథ సారథిగా ఆయన ముందుకెళ్తే, మోహన్ కృష్ణ గారు ఆ రథం మీద నుంచి కెమెరా తీస్తూ ఆయన ముందుకెళ్తే, జయకృష్ణ గారు గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఆయన ఇంటింటికి వెళ్ళి ఆయన ప్రచారం తిరిగితే, అలాగే రామకృష్ణ గారు అట్ట ఎవరి కాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేశారు. అంతేగాని ఏ రోజున పవర్ సై చూడలేదు. బాలకృష్ణ గారు కూడా ఎక్కడ ప్రచారం ఉండి అక్కడికి వెళ్ళారు. సో ఇలాంటి అసలు ఏ కంప్లైంట్ లేకుండా, ఏ పర్ఫెక్ట్ ఉండా ఏదైనా ఉందంటే దట్ ఈస్ కుటుంబం. ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఏదైనా ఉంటే ఎన్టీ రామారావు కుటుంబం. ఇంకోటి ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా కోట్లాది ఆస్తులు వాళ్ళ కుటుంబానికి కూడబెట్టారేమో కానీ వాళ్ళ కుటుంబం ఆస్తుల్ని కనుక రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా అయ్యి ఎన్టీ రామారావు నాశనం చేశారండి. ఇది పచ్చి నిజం. రామకృష్ణ 70 తగలబడిపోతే ఆ డబ్బులు వాళ్ళే కష్టపడ్డారు. తారక రామ థియేటర్ తగలబడితే ఆ డబ్బులు కష్టం వాళ్ళే పడ్డారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ కుటుంబానికి నష్టం పెట్టిన మనిషి ఎవరున్నారంటే అది మహామనిషి, దేవుడు, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అండి. ఆయన గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని చాలా ఇంకంతమంది మాట్లాడాలి కాబట్టి థ్యాంక్ యూ. ప్రసన్న